శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. మనకు పట్టణ జనాభా పెరిగింది, వాహనాలు పెరిగినాయి, రోడ్లు మాత్రం అదే ఉన్నాయి. మరి పెరిగిన వాహనాలకి ప్రతికి అనుకూలంగా మన రోడ్లను సక్రమంగా యూజ్ చేసుకున్నప్పుడు మనకు మన ప్రాణాన్ని కాపాడుకునే వాళ్ళు. మన ఇండియాలో ప్రపంచంలో మిజోరాం అందరూ తెలుసు. మిజోరాంలో అది చిన్న రోడ్లు ఉంటాయి, హిల్ స్టేషన్స్. ప్రపంచంలోనే టాప్ రోడ్డు నియమాలు పాటిస్తారు. ఒకరు కూడా బైపాస్ అయ్యి ముందుకెళ్ళి ఎప్పుడు కూడా క్రాస్ కాదు. ఆ రోడ్ మీద ఒక లైన్ తర్వాత ఒకరు ఆగి ఉంటారు. బస్ స్టాండ్ దగ్గర, ఆ రోడ్డు మెడికల్ దగ్గర చాలా చాలా యాక్సిడెంట్. అవన్నీ మనం నివారించే యాక్సిడెంట్స్ అవి. దయచేసి మీరు అందరూ ఈ కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి స్ఫూర్తినిచ్చి వాళ్ళను రోడ్డు నియమాలు పాటించేలాగా మనం అవేర్నెస్ చేస్తే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనకు ఫలితం ఇస్తుంది. మనందరికీ తెలుసు, ఆలూరు రోడ్లో చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. అక్కడ యూటర్న్ వచ్చింది. ఇందాక మళ్ళీ రిపీట్ చేయను. ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ఆ ఫంక్షన్స్ జరిగినప్పుడు చాలా 2-3 సార్లు అయినాయి. అప్పటి నుంచి ఎవరు వాలంటీర్గానే, పోలీసు ఎలాంటి పేమెంట్ తీసుకోకుండా ప్రైవేట్ ప్రొఫెషన్స్ అయినా అక్కడ ట్రాఫిక్ వాళ్ళను పెట్టి ఆ రోజు ఎక్కువ ఏదైతే ముఖ్య పండుగలు ఉన్నప్పుడు అలా పెట్టి అప్పటి నుంచి కొద్దిగా తగ్గినాయి. మంచిగా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వారు ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించి అక్కడ గొప్పగా మన అంటే రోడ్డు నియమాలను పాటిస్తున్నప్పుడు మనం ఇంకా చదువుకొని మనం ఉన్నతంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది అది నెగ్లిజెన్సీ అని చెప్తున్నారు. మనం ఇందాక మాట్లాడిన మన అందరం లాస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు అందరు గజగజ వణికిపోయినాం. మొత్తం దేశమే ప్రపంచమే గజగజ వణికిపోయింది కోవిడ్ వల్ల. మరి కోవిడ్ కన్నా ఎక్కువ మన నిజామాబాద్ జిల్లాలో అంతకన్నా ఎక్కువ మరణాలు అయ్యాయి. ఏది రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా రోడ్డు ప్రమాదాలు. లాస్ట్ ఇయర్ 285 మెంబర్స్ చనిపోయారు ఓన్లీ రోడ్డు ప్రమాదాలు. మరి మనం కోవిడ్ కు అంత భయపడి అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అంతకన్నా ఎక్కువ మరణాలు కలిగించేటువంటి రోడ్డు ప్రమాదాలని మనం ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. మనకున్న సిబ్బంది చాలా తక్కువ. పోలీస్ సిబ్బంది రోడ్డు మీద పెట్టి నియమాలు చేయాలి. ఇట్లా ఏదైనా బలవంతంగా వృత్తి ప్రజలలో ఒక భయభ్రాంతులు కలిగించి ఆ నియమాలు పాటించే కన్నా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాలంటీర్గా ముందుకు వచ్చి మీ దాంట్లో ఇప్పుడు వచ్చిన దాదాపు 150-200 మెంబర్స్ ఉన్నారు. మా సిఐ గారు చెప్తున్నారు, బయట ఉంటే వాళ్ళు ఆందోళన చేసినట్టు ఒక్కరు కూడా ఎవరు పెట్టుకుని ఆలోచిస్తారు. నిజమా? ఎంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఒకే ఒక్కరు ఆయన ఫంక్షన్. మరి మనం వచ్చే కార్యక్రమమే రోడ్డు భద్రతా నియమాలు, రోడ్డు సేఫ్టీ. దాని ముఖ్య ఉద్దేశం హెల్మెట్ ధరించాలి, చైల్డ్ డ్రైవింగ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, రోడ్డు నియమాలు పాటించాలి అని మనం చెప్పే అవేర్నెస్ కార్యక్రమానికి ఒకే ఒక్కరు ఇంతమందిలో ఒక్కరే హెల్మెట్ పెట్టుకుని వచ్చింది. ఆలోచించండి. మనం మీ అందరూ అవేర్నెస్ తీసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి, కష్టమే ఉంటది, కొంత కష్టమే ఉంటది, దాన్ని పాటిస్తే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతారు. అదొక మాస్ చేంజ్ చేస్తుంది. మనకు లాస్ట్ ఇయర్ అంటే మనకు ఫైన్ డిస్పోజ్ చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్. మాక్సిమం డ్రంక్ అండ్ డ్రైవ్ ఈవినింగ్ యాక్సిడెంట్ చాలా అయిపోయింది. దాన్ని మినిమైజ్ చేయడానికి ఈ మధ్యలో తెలుసా ఎంత ఫైన్ పడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే? మరి 10,000 రూపాయలు ఫైన్ ఎందుకు వేస్తున్నారు? 10,000 రూపాయల ఫైన్ ఎందుకు వేస్తున్నారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల, మనం నెగ్లిజెన్స్ వల్ల ఎదుటి వారి ప్రమాదాలు
దాని ప్రాణాలకు హాని కల్పిస్తున్నది కాబట్టి దానికి అందుకే అంత స్ట్రిక్ట్ గా అంటే గట్టిగా చేయాలని చెప్పి ఫైన్ కూడా 10,000 రూపాయల ఫైన్ ఇంపోజ్ చేస్తుంది. గమనించాలి, మనం అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి అవేర్నెస్ తీసుకొచ్చి వాలంటీర్ గా మనమే ఒక హెల్మెట్ పెట్టుకోవాలా, రోడ్డు నియమాలు పాటించాలా, ఓవర్టేక్ చేసినప్పుడు జాగ్రత్త అయ్యాలా, యూటర్న్ చేసినప్పుడు జాగ్రత్త చేయాలి. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ముగ్గురు చచ్చిపోయారు, చిన్న పిల్లలు. మరి ప్రాణాలకు విలువ లేకుండా చిన్న పిల్లలు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు. మా ఫాదర్ వినమన్న అంటే 15 days 92 years old. ఆయన 92 years old మాతో ఇంత ఈ రోజు గడిపి మా నుంచి డిపార్ట్ అయినప్పుడు ఆ బాధ అనేది ఇంకా ఉన్నది. మరి మనతో ఉండే చిన్న పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎంతో ఎదగాలి, గొప్ప గొప్ప వ్యక్తులయ్యే ఆస్కారం ఉండే చిన్న పిల్లలు కూడా రోడ్డు నియమాలు పాటించకుండా, హెల్మెట్ పెట్టకుండా, మరి కాస్ట్లీ బైక్, స్పోర్ట్స్ బైక్ మోర్తాడు దగ్గర ఈ తిమ్మాపూర్ విలేజ్ ఉన్నది. ఆయన దుబాయ్ నుంచి వచ్చిండు, 7 లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్ ఉన్నాడు. ఇద్దరు పోయిన పోస్ట్ ఎత్తుకొని చనిపోయింది. సొంతంగా ఎవరు చేయలేక వాళ్ళని ఏ టైంలో కరువులో పోయి స్కూల్ పక్కన పోల్, ఎలక్ట్రిక్ పోల్ ఉంటే దాన్ని ఉండిపోయి చనిపోయింది. మరి ఆయన 7 లక్షలు పెట్టి బైక్ కొనుక్కొని అంత ఆర్థిక స్థితి ఉండి కుటుంబాన్ని నడిపే వ్యక్తి వాళ్ళు కోల్పోతే ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. మీరు కూడా మీ పక్క వాళ్ళకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్ కి, తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ మనం కూడా మన సేఫ్ గా ఈ రోడ్డు నియమాలను పాటించి, మనమే కాదు మనం ఎదుటి వచ్చే వాడు తప్పు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. మనం జాగ్రత్తగా ఉన్నా కానీ జరుగుతాయి. అందరూ మంచిగా ఉన్నప్పుడే, అందరూ పాటించినప్పుడే దాని యొక్క ఫలితాలు అనేది అనుభవిస్తారు. మీ ఆర్మూర్లో ఇది అందరికి తెలుసు, హెల్మెట్ అనేది ఎవరు పెట్టుకోరు. మరి దాన్ని పెట్టుకోనప్పుడు ఏం చేయాలా? వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఉన్నది, వాళ్ళు కొరడా తప్పించాల్సి వస్తుంది. మీరు వాలంటీర్ గా మీరే అది పెట్టుకోండి, రోడ్డు నియమాలు పాటించండి.